ఫ్లాప్ ని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్న నితిన్ కి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. 4 ఏళ్ల నుంచి హిట్ కోసం రకరకాలుగా ట్రై చేస్తున్న నితిన్ మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. అయితే ఈసారి మాత్రం కెరీర్ సెట్ గ్యారెంటీ అంటున్నాడు. మరి నితిన్ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవుతుందా? నితిన్ వెంకీ కుడుముల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. టైటిల్ తో పాటు ఫస్ట్ రిలీజ్ అయిన వీడియో చూసే రాబిన్ హుడ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందన్న హింట్ ఇచ్చారు. దీనికి తోడు హీరోయిన్ గా శ్రీలీల, పవర్ఫుల్ గా నితిన్ వెంకీ టేకింగ్, ఇవన్నీ రాబిన్ హుడ్ మీద పాజిటివ్ వైబ్స్ తెస్తూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఫస్ట్ ప్రెస్ మీట్ తో క్రిస్మస్ మాదే అంటూ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు నితిన్. నితిన్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే గ్యారంటీగా సినిమాలో విషయం ఉంటుందని జనాల్లో టాక్ స్టార్ట్ అయింది. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ రిలీజ్ అయిన టీజర్, ఆ తర్వాత వచ్చిన టీజర్ సినిమా మీద బజ్ క్రియేట్ చేసింది. వీటికి తోడు ఇక ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అంటూ టీం కూడా అనౌన్స్ చేయడంతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఈ అప్డేట్స్ లో భాగంగానే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ వైరల్ అవుతోంది. సాంగ్ లో నితిన్ శ్రీలీల కెమిస్ట్రీకి మంచి టాక్ వస్తోంది. అయితే ఈ కాంబినేషన్ లో ఫస్ట్ మూవీగా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంతగా రీచ్ అవ్వలేదు. కానీ ఈ సినిమాతో హిట్ పెయిర్ అంటారంటూ నితిన్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అందుకే ఈ ఇద్దరి జోడీ మీద హైప్ పెరిగిపోతోంది. నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో రాబిన్ హుడ్ రెండో సినిమా అంటే జనరల్ గానే బజ్ ఉంటుంది. ఆ బజ్ కి తోడు కంటెంట్ కూడా యాడ్ అవ్వడం, మైత్రి మూవీస్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ బడ్జెట్ తో సినిమా చేయడంతో రాబిన్ హుడ్ క్రిస్మస్ కి హ్యాపెనింగ్ మూవీగానే కనిపిస్తోంది. నితిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా రాబిన్ హుడ్ రిలీజ్ కాబోతోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ డిసెంబర్ 25 క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ అవుతోంది. మరి నితిన్ తో పాటు వెంకీ కుడుముల ఈ సినిమాకి ఇంకా బజ్ ఏ రేంజ్ లో క్రియేట్ చేస్తారో చూడాలి.